హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సీరియల్లో కార్తీక దీపం సీరియల్లో వచ్చేసి ఏం జరిగిందో తెలుసుకుందాం. జోష్నని అలాగే వదిలేస్తే తన గుట్టు బయటపడకుండా ఉండటానికి ఎంతకైనా తెగిస్తుంది. అవసరమైతే సుమిత్ర వదినను కూడా చంపేస్తుంది. కడుపుతో ఉన్న దీపనే చంపాలనుకున్న దానికి పెంచిన తల్లి ప్రాణం తీయడం ఒక లెక్క అని కార్తీక్తో అంటాడు దాస్. ఇంతలో కార్తీక్కి డాక్టర్ హారిక ఫోన్ చేసి దశరథ గారు మళ్ళీ హాస్పిటల్కి వచ్చారని, జోష్న రిపోర్ట్స్ అడుగుతున్నారని చెబుతుంది. మీకు హెల్ప్ చేయాలని అనుకుంటే నేను సమస్యలో ఇరుక్కునేలా ఉన్నానని, ప్రెషర్ నేను తట్టుకోలేకపోతున్నాను అంటుంది. దాంతో రిపోర్ట్స్ని జోష్నకి మెయిల్ చేయమని చెప్తాడు కార్తీక్. ఈ మాటలతో డాక్టర్ సంతోషిస్తుంది. నువ్వు యుద్ధానికి సిద్ధమైనట్లున్నావని అర్థమైంది అని కార్తీక్తో అంటాడు దాస్. కార్తీక్ కోసం దీప ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో అనసూయ వచ్చి, నీ కోసం మీ అత్తయ్య గారు తెప్పించిన ప్రమిదలు కొబ్బరికాయల్ని ఏం చేయమంటావు అని అడుగుతుంది. నువ్వు ఎన్నిసార్లు అడిగినా దీప సమాధానం మారదు. ఎదుటి వాళ్ళకు ఇష్టం లేని పనులన్నీ నువ్వు బలవంతంగా చేయించలేవు అని అంటుంది కాంచన. ప్రమిదల్ని ఎవరికైనా ఇచ్చేయి, ఆ కొబ్బరికాయల్ని నువ్వే కొట్టేయమంటావా? ఇంతలో కార్తీక్ వచ్చి అలా చేయవలసిన అవసరం లేదని అనడంతో దీప షాక్ అవుతుంది. రేపు దీప నేను గుడికి వెళ్తున్నామని చెబుతాడు కార్తీక్. మీరిద్దరు వెళ్ళడం కాదు, మేము కూడా వస్తామని అంటుంది అనసూయ. నా భర్త మాటే నా మాట అని దీప అనడంతో కాంచన సంతోషిస్తుంది. ఇంటి పట్టున ఉండకుండా అన్ని బరువులు మీద వేసుకొని తిరుగుతున్నారని నేను మిమ్మల్ని కోపడతాను, కానీ మీరు బాగుండడం కంటే నాకు ఏం కావాలందిరా? ఏముందని ప్రశ్నిస్తుంది కాంచన. నువ్వు కోరుకున్న రోజులు వచ్చేశాయమ్మా. రేపు ఉదయం సూర్యుడు ఆకాశంలో కాదు, మన జీవితంలో ఉదించబోతున్నాడు అని చెబుతాడు కార్తీక్. బావ గుడికి ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నాడు? ఏం జరిగిందని దీపకు అనుమానం వస్తుంది. నీ గురించి ఆలోచించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ పాటికే మామయ్యకు రిపోర్ట్స్ వెళ్ళిపోయి ఉంటాయని అనుకుంటాడు కార్తీక్. కొడుకుతో మాట్లాడుతూ జాగ్రత్తలు చెబుతుంటాడు శివనారాయణ. కానీ దశరథ మాత్రం జోష్న గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో డాక్టర్ హారిక ఫోన్ చేసి రిపోర్ట్స్ మెయిల్ చేశానండి, రిపోర్ట్స్ మెయిల్ చేసి చెప్తున్నాను, ఫోన్లో చెక్ చేసుకోండి ఫోన్లో చెక్ చేయగా దశరథ్ షాక్ అవుతాడు. ఆ వెంటనే కార్తీక్ ఫోన్ చేసి రిపోర్ట్స్ వచ్చాయా అని ప్రశ్నిస్తాడు. ఉదయాన్నే గుడికి రా, నీకు అన్నీ చెబుతాను అంటాడు. శాంపిల్స్ మ్యాచ్ కాలేదంటే నా భార్య బతకదనే కదా అని దశరథ కంగారు పడతాడు. అత్తయ్యను కన్న కూతురే కాపాడుకుంటుంది, రేపు ఉదయం అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాను అంటాడు కార్తీక్. రేపు గుడికి నువ్వు రాబోతున్న విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి అని చెబుతాడు దశరథకు కార్తీక్. బావ మాటలు విచిత్రంగా ఉండటంతో ఏం జరగబోతుందని దీప కంగారు పడుతుంది. బ్లడ్ శాంపుల్స్ ఇచ్చింది నేనే అని తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. అమ్మకి త్వరగా ఆపరేషన్ చేయించాలి. నేను జోష్న ప్లేస్లోకి వెళ్ళి అమ్మను కాపాడుకోగలనా అని ప్రశ్నిస్తుంది దీప. ఏ ఒక్కరు చూసినా మనం ఇరుక్కుపోతాం, నేనే అసలైన కూతురని చెప్పి నమ్ముతారా అని నిలదీస్తుంది. దాస్ బాబాయ్ ఎక్కడున్నాడో తెలుసు, రేపు మనతో పాటు ఆయన కూడా గుడికి వస్తాడని చెప్తాడు కార్తీక్. రేపు నీ అన్నీ తెలుస్తాయి నా వల్ల. అమ్మ, నువ్వు, డాక్టర్, దాస్ మామయ్య, దశరథ మామయ్యకు టెన్షన్ పడుతున్నారు. భయం నుంచి మనం బయటపడలేకపోతే ఇరుక్కుపోతామని అనుకొని నిర్ణయం తీసుకున్న మన బిడ్డ తన తల్లికి తల్లి రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని చెప్తాడు కార్తీక్. రేపు బావ ఏదో చేయబోతున్నాడని దీపకు అనుమానం వస్తుంది. జోష్నతో సుమిత్ర కబుర్లు చెప్పుకుంటూ చాలా సంతోషంగా ఉంటుంది. నీ పెళ్ళి చూస్తాను, నీ పిల్లలతో ఉంటాను, నమ్మకం కుదిరింది అని చెబుతుంది. నువ్వు పుట్టినప్పటి నుండి ఆడపిల్లలో మగపిల్లాడో కూడా నాకు తెలియదు. కళ్ళు తెరవగానే ఉయ్యాలలో నిన్ను చూసి నాకు చూపించారు. అప్పుడే మీ దాస్ బాబయ్యకు ఆడపిల్ల పుట్టి చనిపోయిందని సుమిత్ర చెబుతుంది. ఆ చనిపోయిన బిడ్డ నేనే బ్రతికున్నానని మనసులో అనుకుంటుంది జోష్న. నువ్వు విపరీతంగా ఏడుస్తున్నావు, ఎంత సంధాయించినా ఏడుపు అసలే ఆపటం లేదు.
కానీ పారిజాతం చేతుల్లోకి వెళ్ళగానే ఏడుపు ఆపేశామని సుమిత్ర చెప్పడంతో నేను పారిజాతం మనవరాల్ని కాబట్టే ఏడుపు ఆపేశానని అనుకుంటుంది జ్యోత్స్న. వీరిద్దరి మాటలు వింటున్న దశరథ తన ముందున్న జ్యోత్స్న శాంపిల్ రిపోర్ట్ చూస్తూ అసలు నిజాలు తెలియాలని వెంటనే ఇప్పటికే ఆలస్యమైందని టాబ్లెట్లు వేసుకోమని పడుకోమని చెప్తాడు. సుమిత్ర సీరియస్ అవుతాడు. టాబ్లెట్ అవసరం లేదనిపిస్తుంది అని సుమిత్ర అనగానే జ్యోత్స్న చేతికి ఇవ్వు, డస్ట్బిన్లో వేస్తుంది అని అంటాడు దశరథ. ఆ మాటలతో జ్యోత్స్న షాక్ అవుతుంది. డాడీకి ఏదో నిజం తెలిసింది. నేను ఆసుపత్రి నుంచి వచ్చినప్పటి నుంచి మాటలన్నీ తేడాగా ఉన్నాయని టెన్షన్ పడుతుంది. తెల్లారి ఏం జరగబోతుంది అనుకుంటుంది జ్యోత్స్న. ఉదయాన్నే కార్తిక్ని కలుస్తాడు దశరథ. దాస్ని జ్యోత్స్నను ఎందుకు చంపాలనుకుంది జ్యోత్స్న? నేను రోజు జ్యోత్స్నను ఫాలో అయ్యాను. కార్ హారన్ కొట్టకపోతే జ్యోత్స్న ఎత్తిన రాయి దాస్ తల మీద పడి ఉండేదని దశరథ చెప్పడంతో కార్తిక్ షాక్ అవుతాడు. ఆడుకుంది అల్లరి చేసి నా కూతురు నా తమ్ముడినే చంపాల్సిన అవసరం ఏంటి? ఎందుకు జ్యోత్స్నను నేను అడగలేకపోయాను. దాస్ చెప్పిన తర్వాతే నేను నిజమేంటో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. కానీ ఏం జరిగిందో తెలియదు. గతం గుర్తుకొచ్చిన తర్వాత దాస్కి అన్నీ గుర్తుకొస్తున్నాయి. కానీ జ్యోత్స్న ఎందుకు చంపాలనుకుంది అన్నది మాత్రం వాడికి గుర్తు రాలేదు. శౌర్య మీద దీప మీద అటాక్ జరిగింది. దీప ఇంటికి వచ్చి జ్యోత్స్నను కొట్టింది అంటే దీప అనుమానం కూడా జ్యోత్స్న మీదే. అప్పుడు ఆ అనుమానం కూడా జ్యోత్స్న మీదే వచ్చింది. వాటి నుంచి జ్యోత్స్న మీద ఓ కన్నేసి ఉంచాను. అప్పటి నుంచి శాంపిల్స్ మ్యాచ్ కాలేదు అని అందరు షాక్ అవుతే జ్యోత్స్న మాత్రం నాకు ఇది ముందే తెలుసని సైలెంట్గా ఉంది. కానీ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అన్నప్పటి నుంచి షాక్ అయింది. నిజం ఏంటో తెలుసుకోవాలని నాకు నిద్ర పట్టడం లేదు. మ్యాచ్ కానీ జ్యోత్స్న రిపోర్ట్స్ డాక్టర్ గారు ఏం చెప్పారు? ఈ రిపోర్ట్స్కి నీకు సంబంధం ఏంటి అని ప్రశ్నిస్తాడు దశరథ. రిపోర్ట్స్ని బట్టి చూస్తే జ్యోత్స్న మా కూతురు కాదు. అలాంటప్పుడు అత్తని కూతురే ఎందుకు కాపాడుతుందని నువ్వు ఏ ధైర్యంతో చెప్పావని నిలదీస్తాడు దశరథ. ఇదంతా నీకు ముందే తెలిసి కూడా నా దగ్గర ఎందుకు దాచావు? నేను వివరాలు తెలియకుండా ఆపరేషన్కి వెళ్ళంటే మీరంతా నా భార్యను చంపేవాళ్ళని దశరథ అనడంతో కార్తిక్ షాక్ అవుతాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.